ఛానల్. సో ఈరోజు మనం టీవీఎస్ ఎక్స్పల్స్ 200 4Vని రివ్యూ చేయబోతున్నాం. సో ఇది టీవీఎస్ ఎక్స్పల్స్. కలర్ అయితే చూడొచ్చు మీరు, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది. అట్నే ఈ కలర్ పేరు అయితే ట్రయల్ బ్లూ. సో దీంట్లో 3 కలర్లు. సో ఫస్ట్ కలర్ అయితే ఇది ట్రయల్ బ్లూ మన కాడ ఉంది. సో నెక్స్ట్ కలర్ అయితే బ్లిట్స్ బ్లూ, అట్నే రెడ్. సో బండి అయితే ఇది హీరో కంపెనీది. లుక్స్ అయితే చూడొచ్చు మీరు, సూపర్ అమేజింగ్ గా లుక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంజిన్ అయితే 200cc విచ్ కమ్స్ విత్ 18 bhp at 8000 rpm. 2Vలో అయితే 17 point something bhp అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో అయితే ఆల్మోస్ట్ 19 bhp వస్తుంది. అట్నే దీని టాప్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 115 to 120 kmph వరకు అయితే తీసుకోవచ్చు ఇది. సో టాప్ స్పీడ్ కూడా 120 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని. ఎల్ఈడి అయితే చూడొచ్చు మీరు, హెడ్ లైట్ అయితే మొత్తం ఎల్ఈడి సెటప్. మనకి ఇది ఇండికేటర్స్ అయితే హాలోజెంట్ ఇచ్చినారు. అయితే మనం హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు, హ్యాండిల్ బార్లో మనకు ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా వైట్ అండ్ వైట్ కలర్లో ఇచ్చినారు. కలర్ కొంచెం బాగా కాంబినేషన్గా ఉంటుందని, అట్నే లుక్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఇది. సో ఇది హ్యాండ్ గార్డ్స్. ఇది మనం ఆఫ్ రోడ్ ట్రైల్స్లో పోయినప్పుడు మనకు చెట్లు అవన్నీ తగులుతూ ఉంటాయి కదా, సో చేతికి కొంచెం మనకు సేఫ్టీగా ఉంటుంది ఇది. ముందర సస్పెన్షన్ అయితే చూడొచ్చు, చాలా లాంగ్గా ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది దీనికి. అట్నే టైర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 21 inches విత్ స్పోక్ వీల్స్. అట్నే ఇది ట్యూబ్లెస్ అయితే కాదు, ట్యూబ్ వస్తుంది. అట్నే దీంట్లో సిఎట్ టైర్స్ వచ్చాయి. అట్నే దీని టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 90/90 విత్ 21 inches. దీని డిస్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 276mm డిస్క్. అట్నే ఇది ఏబిఎస్, అట్నే సింగిల్ ఛానల్ ఏబిఎస్. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, ఎక్స్పల్స్ అని రాసింది. సో ఈ కలర్ కాంబినేషన్ అంతా బాగా చాలా సూపర్గా ఉంది. అట్నే మనం ఎప్పుడైనా మనము బయటికి అయితే రైడ్ చేసేటప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని అట్రాక్ట్ అవుతారు. అందరూ ఒక లుక్ విధంగా చూస్తారు దీన్ని, ఎందుకంటే ది బైక్ లుక్స్ వెరీ బిగ్. అందుకే ద లుక్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా దీన్ని వేరే లెవెల్ ఉంటుంది. సో మన ట్యాంక్ కెపాసిటీ అయితే 13 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో మనకు దీంట్లో ఆల్మోస్ట్ ఒక 500 kilometers అయితే రన్ చేయొచ్చు ఒక ఫుల్ ట్యాంక్లో. సో మైలేజ్ కూడా దీని ప్రకారం చూస్తే ఒక 40-45 kmpl అయితే వస్తుంది మనకు. 40 km in 1 liter అయితే మనం తీయచ్చు దీన్ని యావరేజ్. ఇది స్వింగ్ ఆర్మ్. అట్నే దీని సస్పెన్షన్ కూడా మోనోషాక్ వస్తుంది. సో మోనోషాక్ అట్నే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అట్నే దీని ట్రావెల్ కూడా బాగుంది. సో డెఫినెట్లీ మీరు స్పీడ్ బ్రేకర్ని కూడా ఎగిరించుకొని పోవచ్చు దీంట్లో, అంతగా ఏం మనకు ప్రాబ్లం అనిపించదు. అట్నే పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు వెనకాల. అట్నే దీని కుషన్ కూడా చాలా బాగుంది. సీట్ చూడొచ్చు మీరు, ఈజీలీ పిలియన్ అట్నే మీరు రైడ్ అయితే చేయొచ్చు దీనిపై. దిస్ ఇస్ 18 inch. దీంట్లో స్పోక్స్ వస్తాయి. ఈ డిస్క్ 220mm. ఇదైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్ చెప్పినా కదా నేను. సో ముందర అయితే ఏబిఎస్ ఉంది, వెనకాల ఏబిఎస్ లేదు. సో ఆఫ్ రోడింగ్ బైక్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకు మ్యాండేటరీగా చేసినారు, కానీ ఫర్ ఆఫ్ రోడింగ్ బైక్ దీంట్లో అయితే దీంట్లో డైరెక్ట్ తీసేసినారు. వేరే బైక్స్లో అయితే ఆప్షన్ ఇస్తారు దీనికి ఏబిఎస్ బంద్ చేయడానికి. సో వెనకాల ఉండే ఏబిఎస్ అయితే మనం ఆఫ్ చేయొచ్చు, కానీ దీంట్లో అయితే డైరెక్ట్ ఏబిఎస్ ఆప్షనే తీసేస్తున్నారు. సో ఓన్లీ ఫ్రంట్లో ఏబిఎస్ ఉంది. సో దిస్ టైర్ ఇస్ 120 section 80. ఇది రేడియేటర్. మనకు ఇంజిన్ అయితే ఆయిల్ కూల్డ్ అట్నే ఎయిర్ కూల్డ్ అయితే వస్తుంది. బండి వేడైనా కూడా మనం రైడ్ చేసేటప్పుడు ఎయిర్ తగులుతుంది కదా, మనకు గాలి తగులుతుంది, దాంతోనే ఆయిల్ కూడా కూల్ అయిపోతుంది. సో ఆయిల్ కూల్డ్ కూడా ఉంది, ఎయిర్ కూల్డ్ కూడా ఉంది, బోత్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 2Vలో అయితే ఫస్ట్ మనకు చిన్నది వస్తుంది అనేది రేడియేటర్. సో దిస్ ఇస్ రేడియేటర్. అట్నే రేడియేటర్ కూడా ఇప్పుడు 4V అని పెద్దది ఇచ్చిన రేడియేటర్. సో దీంట్లో కూడా ఒక డిఫరెన్స్ అయితే వచ్చింది. సో బ్యాస్ ప్లేట్ కూడా వచ్చింది దీంట్లో. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అయితే మీరు చూడొచ్చు, చాలా ఎక్కువ ఉంది. ADV సెగ్మెంట్లోనే అయితే దీనికి ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. సో 225mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. రాళ్ళు వీళ్ళు తగిలినా కూడా మనకు అంటే తగిలే ఛాన్సెస్ అయితే లేవు. తగిలినా కూడా ఒకవేళ మనకు సేఫ్టీ కోసం ఇది బ్యాష్ ప్లేట్ అయితే ఇచ్చినారు. సో బ్యాష్ ప్లేట్ కూడా ఈసారి పెద్దది ఇచ్చినారు. 2Vకి అయితే చాలా చిన్నది ఉన్నది. సో ఫస్ట్ 2Vలో అయితే బెండ్ పైప్ ఇంచి అయితే రాదు. ఫస్ట్ బెండ్ పైప్ అయితే ఈ నుంచి వస్తా అనేది 2Vలో, అట్నే ఎగ్జాస్ట్కి పోతా అనేది. సో ఇది బెండ్ పైప్ మనకు. ఇది 4Vలో అయితే బెండ్ పైప్ క్యాటలిక్ కన్వర్టర్ ఇచ్చినారు. ది బ్రేక్ ఆయిల్ ది సిలిండర్ ఇది. అట్నే ఇది కూడా మాస్టర్ సిలిండర్ బ్రేక్ ఆయిల్ది. లుక్ అండ్ ఫీల్ గురించి చెప్పాలంటే ఈ బైక్ అయితే సూపర్ అమేజింగ్గా అనిపిస్తుంది. మీకు ఆడికి పోయినా దీని గురించి అందరూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ట్రాఫిక్లో అయితే అంతగా ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే బైక్ కొంచెం లాంగ్గా ఉంది కదా, కొంచెం జంపుగా అయితే ఉంది బైక్. సో డెఫినెట్లీగా అంతకేం ప్రాబ్లం లేదు. ఒకసారి బైక్ తీసుకొని కొంచెం అలవాటు అయినా కూడా కొంచెం 1 week 2 weeks వరకు అలవాటు అయిపోతే బండి బాగా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, అట్నే న్యూట్రల్ వస్తుంది. మన ABS వర్క్ చేస్తుందో లేదో అది వస్తుంది మనకు దీంట్లో. ఇంజిన్ చెక్ లైట్ మనకు స్పీడ్ చూపిస్తుంది దీంట్లో. అట్నే ఇది టోటల్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఓడో. అట్నే ఇది గేర్ ఇండికేటర్. సో దీంట్లో ఒక మోడ్ అయితే వస్తుంది.
సో ఇది ట్రిప్ ఏ ట్రిప్ బి అట్నే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. వేరే బ్రాండ్స్ అయితే మనకి ఇయర్ దీంట్లో ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయంటే ఇది డెఫినెట్లీ బాగా వాల్యూ ఫర్ మనీ బైక్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే దీంట్లో బ్లూటూత్ వస్తుంది, దీంట్లో మ్యాప్ కనెక్టివిటీ కూడా వస్తుంది, మీకు డైరెక్షన్స్ చూపిస్తుంది విత్ మీటర్స్. సో ఎన్ని మీటర్లు వచ్చినాక మనకు లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అవన్నీ చూపిస్తుంది మనకు. అట్నే దీంట్లో ఇంకో మోడ్ వస్తుంది ఈకో మోడ్ అని. సో ఈకో మోడ్ అని మనం బైక్ స్టార్ట్ చేసినాక సెల్ఫ్ తీసుకున్నాక మనకు ఇది యాక్టివేట్ చేసుకోవాలా. ఇది ప్రతి ఒక్కసారి మనం యాక్టివేట్ చేసుకోవాలా. దీంట్లో మనకు ఈకో మోడ్ యాక్టివేట్ చేసుకుంటే మనకు మంచి మైలేజ్ ఇస్తుంది. యావరేజ్ ఒక 45 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆన్ హైవేస్ 45 అయితే ఇస్తుంది మనకు. ఆన్ సిటీస్ ఇది ఈజీగా 38 to 40 అని ఇవ్వచ్చు. ఇది కూడా ఇండికేటర్స్ కూడా దీంట్లో మనకు హాలోజన్ వస్తుంది. కానీ టెయిల్ లైట్ అయితే ఇది ప్రాపర్ ఎల్ఈడి సెటప్ వస్తుంది దీంట్లో కూడా. అట్నే ఇక్కడ కూడా హీరోది బ్యాజింగ్ అయితే ఇచ్చినారు. సో ఇది టాప్ ర్యాక్ ది రైల్ కూడా మనకు చేంజ్ చేసినారు దీంట్లో. సో లాస్ట్ టైం 2Vలో అయితే ఇది ప్రాపర్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక దానికి కలర్ కాంబినేషన్కు కొంచెం దీంట్లో గ్రే చేసినారు. అట్నే ఇది కూడా బ్లాక్ చేసినారు. ఇది కూడా కొంచెం హార్డ్ రబ్బర్ టైప్ మాదిరి ఇది, ఎందుకంటే ఏమైనా సామాన్లు వస్తువులు మనం దీంట్లో కట్టుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇది కూడా షేక్ అయితే కాదు బండికి. ఎగ్జాస్ట్ కూడా చూడొచ్చు మీరు. వేరే బైక్స్ నుంచి కంపేర్ చేస్తే కొంచెం హైట్లో ఉంటుంది ఎగ్జాస్ట్ ఇది, ఎందుకంటే వాటర్ బీడింగ్ కెపాసిటీ అయితే కొంచెం దీనికి ఎక్కువ ఉంది. అడ్వెంచర్ బైక్స్లో ఇది అయితే కామన్, ఎందుకంటే ఎగ్జాస్ట్ కొంచెం పైన పెడతారు ఇది. సో పిలియన్కి అయితే కొంచెం హీట్ తగిలే ఛాన్సెస్ ఉంది, కానీ ఇది ప్రాపర్ ప్లాస్టిక్. అట్నే ఇది హీట్ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఇది. సో మనకు థైస్ కూడా పోతాయి కదా వీడికి, సో వాళ్ళకంత హీట్ కూడా తగలదు. అట్నే ఇది టిప్ కూడా చాలా వెనకాల ఉంది. హీరో ఎక్స్పల్స్ని ఎవరెవరు పర్చేస్ చేయొచ్చు, ఎవరికోసం ఈ బైక్ యూస్ఫుల్గా ఉంటుందని నేను మీకు చెప్తాను. సో డైలీగా యూస్ చేయొచ్చు ఈ బండిని, ఎందుకంటే దీని బండి అయితే మైలేజ్ 40-45 కిలోమీటర్స్ అయితే మనకి ఇస్తుంది 1 లీటర్లో. సో 1 లీటర్లో 40 కిలోమీటర్స్ ఇస్తుందంటే ది బెస్ట్ అనుకుంటాను నేనైతే. అట్నే సీసీ కూడా అయితే 200 cc. పవర్ అయితే అంత తక్కువ అని ఫీల్ అయితే మనకు కాదు. మనం ఎప్పుడు టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేస్తాం కదా 115, 120, ఇప్పుడు మనకు కొంచెం పవర్ అయితే తక్కువ ఉందని అనిపిస్తుంది. ప్రతిసారి అయితే మనం 115, 120 అయితే కొట్టాం కదా. సో ఫిర్ 100, 80, 90 స్పీడ్ అయితే హైవేలో అయితే బాగా ఈజీగా క్రూజ్ చేయొచ్చు. అట్నే దానికి మైలేజ్ కూడా ఈజీగా 45 అయితే ఇస్తుంది. సో 40 అట్నే 45 మధ్యలో అయితే హైవేలో ఇస్తుంది. ఇది సిటీలో అయితే 40, 38, 40 అయితే ఇస్తుంది, ఫిక్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇంజిన్ అట్లా ట్యూన్ చేసి ఫస్ట్ 2V వస్తా అనేది దీంట్లో ఇప్పుడు 4V చేసినారు. 4V అంటే 4 వాల్వ్ పెంచినారు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఇది నా ఫస్ట్ బైక్, సో నేను ఈ బైక్ తీసుకోవచ్చా వద్దా అని. సో డెఫినెట్లీగా మీరు ఈ బైక్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొత్త బైక్ కొనుక్కోవాలనుకుంటే ఏమేమి ఆలోచిస్తాం అది మీకు చెప్తాను నేను. సో డెఫినెట్లీగా మనం అయితే మైలేజ్ గురించి అయితే చూస్తాం. మైలేజ్ పవర్ బాగుండాలా. సో సిటీలో అయితే మనకు పవర్ కావాల్సిందే, హైవేలో కూడా మనకు పవర్ కావాలా. అట్నే కంఫర్టబుల్గా ఉందా లేదా. సో పిలియన్ కూడా కంఫర్టబుల్గా ఉందా లేదా. పిలియన్ అయితే ఫ్యామిలీ మెంబర్సే మనకు ఇంట్లో కూర్చుంటారు. సో ఫ్యామిలీకి యూస్ అయ్యే బండే కాదా ఇది, ఎందుకంటే కొంత కేటీఎంస్ అయినా చూస్తే మనం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కేటీఎం RC సిరీస్ అయినా చూస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మనకి వెనకాల కూర్చోవాలంటే. ఈ బండి అయితే చాలా కంఫర్టబుల్ నేనైతే చెప్తాను. అట్నే సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువ అయితే ఏం కాదు సర్వీస్ కాస్ట్. చైన్ లూప్, చైన్ క్లీన్ టైం టు టైం 500 కిలోమీటర్స్ లోపల మీరు చేసుకుంటూ ఉంటే, మెయింటైన్ చేస్తూ ఉంటే, సో అంతా కూడా మనకేం సర్వీస్ కాస్ట్ అయితే రాదు. అండర్ 1000 రూపీసే మనకైతే సర్వీస్ అయిపోతుంది. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ ఎంతైనా కానీ అండర్ 1000 రూపీస్ అయిపోతుంది. ఎందుకంటే దాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ హీరో అని నేను అంటాను. సో చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది సర్వీసింగ్ అయితే. అట్నే పార్ట్స్ కూడా ఏమైనా డ్యామేజ్ అయితే, వాళ్ళ ఆఫ్ రోడింగ్ ఏమైనా మీరు ట్రైల్స్లో పోతే పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయితే దానికి కూడా మనకు ఈజీగా రీప్లేస్ అయిపోతాయి. అట్నే హీరోది పార్ట్స్ కూడా చాలా ఈజీగా దొరికిపోతాయి మనకు షోరూంలో. అట్నే దాని పార్ట్స్ కూడా కాస్ట్ ఎక్కువ అయితే ఉండదు. ది బెస్ట్ ఆఫ్ రోడర్ అని నేను చెప్పచ్చు, ఎందుకంటే 1,60,000లో ఇంతకన్నా బెస్ట్ బైక్ అయితే రాదు. అంటే మీకు డ్యూయల్ పర్పస్ బైక్ అవుతుంది. ఒకసారి మీరు ఆన్ రోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, వైల్ హైవే టూరింగ్ కూడా చేసుకోవచ్చు, మీరు మళ్ళీ ఆఫ్ రోడింగ్ ట్రయల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ది బెస్ట్ బైక్ అయితే నేను అంటాను, మీకు రికమెండ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ బైక్, సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో 200 cc ఎక్స్పల్స్ 4V పోయి షోరూమ్కి టెస్ట్ రైడ్ తీసుకోండి. నేనైతే అనుకుంటున్నాను, నేను అన్ని డౌట్లన్నీ క్లారిఫై చేసేసినాను. సో మోస్ట్లీ ఎవరికైనా ఇదే డౌట్లు ఉంటాయి ఎక్స్పల్స్ పైన, అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.